ఇక విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులు పోరుబాట పట్టారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. ఇక హైదరాబాద్ రాజేంద్రనగర్లోని శివరాంపల్లి విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఆర్టిజన్ ఉద్యోగుల్లో విద్యార్హతను బట్టి ఉద్యోగుల కన్వర్షన్ చేయాలని, చాలా కాలంగా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులను ఆర్టిజన్ ఉద్యోగులుగా గుర్తించాలని పలు డిమాండ్లతో ఆందోళన చేపట్టారు. పది సంఘాలు ఒక తాటిపైకి వచ్చి టీవీఏ ఈ జేఏసీగా ఏర్పడి తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి మనకు వచ్చే న్యాయమైన డిమాండ్లపై పోరాటం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నిరవధిక సమ్మె నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి ఇందులో 6 డిమాండ్లు మన నాయకులు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇవి మనకు వర్తించాల్సిన డిమాండ్లు ఇవి. కాకపోతే ఇది వర్తించకుండా మనం గత 20 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు ఇందులో సంస్థలు పనిచేస్తున్నారు. ఒక సంస్థలో 2 రూల్స్ పెట్టారు. ఒకటి స్టాండింగ్ ఆర్డరు, ఒకటి ఏపీఎస్పీ రూల్స్. మరి సేమ్ పని సేమ్ వ్యవస్థ, మరి 2 రూల్స్ ఎందుకో మాకు కూడా అర్థమవుతలేదు. రెగ్యులర్ ఉద్యోగస్తులకు ఏదైతే వర్తిస్తుందో మనకు కూడా అదే వర్తించాలని మనం అడుగుతున్నాం. ఎందుకంటే రెగ్యులర్ ఉద్యోగస్తులకు మనకు ఎందుకు వర్తించాలి అంటే దాని కూడా రీజన్ ఉంది. అసలు రెగ్యులర్ ఉద్యోగస్తులు చేసే పని మనం అన్ని పనులు చేస్తున్నాం కదా. బిల్డింగ్ కానీ, కలెక్షన్ కానీ, కాంప్లైంట్లు కానీ, బ్రేక్ డౌన్లు కానీ, ఆపరేటర్లు, సబ్స్టేషన్ ఆపరేటర్లు కానీ, కంప్యూటర్ ఆపరేటర్లు కానీ, ప్రతి పనిలా ఆర్టిజన్ అనేది నిమగ్నమై ఉన్నది. కాబట్టి మనం ఈరోజు డిమాండ్ ఒకటే, ప్రభుత్వానికి హెచ్చరిక ఒకటే. 18,000 మంది కార్మికులు ఈరోజు సమ్మెలో సంపూర్ణంగా పాల్గొనడం జరిగింది. అతి త్వరలో ప్రభుత్వం స్పందించి మాకు న్యాయమైన డిమాండ్లు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లేని ఎడల ఇదే విధంగా కొనసాగితే, మొండి వైఖరి సాధిస్తే రాష్ట్రము అంధకారం అయిపోతుందని నేను కంపల్సరీ చెప్తున్నా. ఈ జేఏసీ తరపుకెళ్ళి చెప్తున్నా.